ఎమ్మెల్యే అధికారులు నాయకులే మీ వద్దకు వస్తున్నారు. ఏ స్కీమ్ గురించి కావాలన్నా వారికి చెప్పండి. అక్కడక్కడ కొందరు గందరగోళం సృష్టించే వాళ్ళు ఉంటారు, చిల్లరముల పంచాయతీలు పెడుతుంటారు. అలాంటి వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆఫీసర్లకు మీ పూర్తి వివరాలు ఇచ్చి స్కీమ్లు అందుకోండి. ఎస్, సీఎం నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడుకుంటా ఒక ప్రకటన చేస్తాడు. సరే, ఈ ప్రతిపక్ష పార్టీల మీద విమర్శలు చేయడం, ప్రత్యర్థి పార్టీల మీద ప్రత్యర్థి నేతల మీద కామెంట్లు చేయడం అనేది కామన్. సరే, వాళ్ళు ఎంత పని చేస్తున్నారు, ఎంత పని చేస్తలేరు, ఎందుకు ప్రజలు వాళ్ళను ఇంటికి పంపించారు, అధికారంలోంచి తీసి ప్రతిపక్ష సీట్లు కూర్చోబెట్టారు అనేది జనాలకు తెలుసు. అయితే మీరు ఏ పథకానికి అప్లై చేసుకున్నా సరే, ఏ పథకానికి దరఖాస్తు చేసుకున్నా సరే, సరైన పత్రాలు ఇవ్వండి. అధికారులకు కానీ మీరు దరఖాస్తు చేసుకునే ఫారాల్లో కానీ అబద్ధాలు నింపకండి. సరైన పత్రాలు చూపించండి. అప్పుడే మీకు రేషన్ కార్డు కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కానీ, రైతు భరోసా కానీ వర్తిస్తాయి. ఆ పథకాలు మీ దాకా వస్తాయి. మీరు తప్పుడు పత్రాలు, తప్పుడు ఆధారాలు, తప్పుడు అర్హతలు పెట్టి నింపితే మీకు పథకాలు రావు. 40 లక్షల రేషన్ కార్డులు ఇస్తామనే చెప్తున్నాం. ఖచ్చితంగా 40 లక్షల రేషన్ కార్డులు ఇస్తాం. అవి ఇవ్వాలంటే మీరు సరైన అవసరం ఉంది. ఎందుకంటే 10 ఏళ్లలో రేషన్ కార్డులు రాలే, వచ్చినా కూడా ఒక 30,000 40,000 ఇచ్చినట్టు. ఆ తర్వాత ఒకటేసారి ఇచ్చినారు. తర్వాత ఆ క్రమంలో ఎప్పుడు రేషన్ కార్డు రాలే. చాలామందికి రేషన్ కార్డులు అవసరం ఉంది. ఈ 10 ఏళ్లలో ఎన్ని పెళ్ళిళ్ళు అయి ఉంటాయి? ఒక ఇంట్లో 4 కొడుకులు ఉంటే 4 పెళ్ళిళ్ళు అయిపోతే చిన్నోనికి తల్లిదండ్రుల రేషన్ కార్డు పోయినా మిగతా ముగ్గురికి అయితే కొత్త రేషన్ కార్డులు కావాలి కదా. ఏ పథకం మీద అప్లై చేసుకోవాలన్నా రేషన్ కార్డు కావాలి. ఆఖరికి ఒక ఎమ్మెల్యేనో ఒక సర్పంచ్ను ఎన్నుకోవడానికి ఓటు ఎన్నికపోతే కూడా ఆధార్ కార్డు, రేషన్ కార్డు అడుగుతారు. సో రేషన్ కార్డు అనేది మినిమము ఖచ్చితంగా ప్రతి పథకానికి అప్లై చేసుకోవడానికి అవసరం ఉంటుంది. ప్రతి ఇంటికి, ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు కావాలి. అట్లా గత 10 ఏళ్లలో రేషన్ కార్డు ఇవ్వలేదు కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు అధికారులు రాగానే మేము రేషన్ కార్డులు ఇస్తున్నాం అని చెప్పేసి అనౌన్స్ చేసినారు. అదొక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు ఆ పార్టీకి. అయితే గందరగోళం, వాళ్ళు ప్రకటించిన లిస్టులో కొంతమంది పేర్లు ఉండడం, కొంతమంది పేర్లు రాకపోవడం, అసలు ఎంతమందికి రేషన్ కార్డులు ఇస్తారో ఎవరు క్లారిటీగా చెప్పలేదు. ఒకసారి 5 లక్షలు అంటారు, ఒకసారి 10 లక్షలు అంటారు, ఒకసారి 40 లక్షలు అంటారు. అయితే తాజాగా నిన్న మాట్లాడుకుంటా సీఎం రేవంత్ ఒక మాట చెప్తాడు. ఏమన్నా 40 లక్షల మంది రేషన్ కార్డులు ఇస్తాం, కాకపోతే మీరు నిజమైన ఆధారాలే ఇవ్వండి, ఫేక్ ఆధారాలు, తప్పుడు పత్రాలు పెట్టద్దు. తప్పుడు పత్రాలు పెడితే ఏ సంక్షేమ పథకం మీకు వర్తించదు. ఎందుకంటే ఎంక్వైరీ చేసేటప్పుడు నిజాలు తెలిసిపోతాయి. ఇంటి పక్కలోడో, ఇంటెనుకోడో, ఇంకోడో, ఊర్లోడో ఒకటి చెప్తాడు. మీరు తప్పుడు ఆధారాలు పెడితే ఆయనకు కారు లేదటగా, కారు ఉందా అంటే నువ్వు లేదని పెట్టినావు అనుకో, ఇంకోటి ఉందని చెప్పిన అనుకో, ఆటోమేటికల్గా మిగతా ఆధారాలు కూడా నిజమైనవి అయినా కూడా, నిజమైన పత్రాలైనా కూడా అబద్ధమని అనిపిస్తుంది అధికారులకి. దాంతో ఏం చేస్తారు, ఆ పథకాల లిస్టులకి వెళ్ళి నీ పేరు తీసేస్తారు. కాబట్టి ఏదున్నా నిజమైన పత్రాలు, నిజమైన ఆధారాలు, నిజమైన అర్హతలే దరఖాస్తుల్లో నింపండి. మీకు మేము ప్రభుత్వం తరపున వచ్చే ఏ పథకమైనా మీకు అర్హత ఉంటే ఖచ్చితంగా మీ వరకు వస్తుంది. ప్రతి చివరి వాడి వరకు, ప్రతి చివరి నిరుపేద వరకు కూడా ఇల్లు ఇస్తామని చెప్పేసి చెప్తా ఉంది. మంత్రులు చెప్తా ఉన్నారు. డిప్యూటీ సీఎం కావచ్చు, సీఎం కావచ్చు, మంత్రులు కావచ్చు, చివరి నిరుపేద వానికి కూడా లిస్టులో ఉన్న లాస్ట్ వన్ కూడా ఇల్లు ఇస్తాము, లిస్టులో ఉన్న లాస్ట్ వన్ కూడా రేషన్ కార్డు ఇస్తాము. కాబట్టి మేము ఇవ్వాలనుకుని పథకాలు ఇవన్నీ తీసుకొచ్చినాం. కానీ మీరు మోసం చేయకుండా, అబద్ధాలు చెప్పకుండా, ఫేక్ ఆధారాలు కాకుండా నిజమైన పత్రాలు, నిజమైన అర్హతలే పెట్టండి అని చెప్పేసి సీఎం నిన్న ఇది చేసిండు. బీఆర్ఎస్